అధ్యక్ష, పర్యాటక రంగం పైన చర్చ జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు క్లారిఫికేషన్ పేరిట మాట్లాడుతున్నప్పుడు రాజకీయ కోణంలో మాట్లాడినటువంటి మాటలకు జవాబు ఇవ్వడానికి కోసం నేను ప్రయత్నం చేసేటువంటి క్రమంలో మీ అనుమతి కోరిన, మీ అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. వారు మాట్లాడుతూ మిస్ వరల్డ్ పోటీల మీద మాట్లాడినటువంటి తీరు వల్ల అంటే ఇక్కడ ఇబ్బంది, వారికి ఎందుకు ఇబ్బంది వచ్చిందో మాకు అర్థమవుతుంది అధ్యక్ష. మిస్ వరల్డ్ మిస్ అవుతున్న బాధ ఉందేమో. మిస్ వరల్డ్ నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది అధ్యక్ష. 70 సంవత్సరాలలో 70 ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో ముంబైలో మాత్రం నిర్వహించారు ఈ దేశంలో. ఇప్పుడు హైదరాబాద్కు అవకాశం వచ్చింది అధ్యక్ష. 3000 అంతర్జాతీయ టీవీ ఛానల్స్ తెలంగాణకు రావడానికి ప్రయత్నం వస్తున్నాయి అధ్యక్ష. హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణలోని పర్యాటక కేంద్రాల్లో ఈ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయి. మిస్ వరల్డ్ పోటీల వల్ల హోటల్ రంగానికి ఒక ఊపు వస్తుంది, 100 కోట్ల ఆదాయం రావడానికి అవకాశం ఉంది, రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది అధ్యక్ష. ఇలాంటి మిస్ వరల్డ్ వస్తున్నప్పుడు అయ్యో మా అయ్యవాళ్ళు రాకపోయినా అని చెప్పని మిస్ అయ్యి బాధపడ్డరా అర్థం కాని సందర్భం. ఇక్కడ ఇంకొక అంశం అధ్యక్ష, ఒకవేళ ఇదే బీఆర్ఎస్ పార్టీ అయ్యలు మిస్ వరల్డ్ పోటీ జరిగితే వారు అడావుడి ఆకాశానికి అంటుతుండే అధ్యక్ష. వారు అందాల పోట్లు హైదరాబాద్ తీసుకువచ్చిన ధీడుగా కీర్తించుకునే వాళ్ళు వాలయంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకురావడంతో ఈర్ష్య పొందేటువంటి కార్యక్రమంతో మాట్లాడిన తప్ప మరోటి కాదని మాట ఈ సందర్భం చెప్తూ మరో మాట అధ్యక్ష, వారు ఓఆర్ఆర్ గురించి ఒక మాట అన్నాడు. 33 సంవత్సరాలకు మీ లీజుకి ఇస్తే 33 సంవత్సరాలకు మీరు పర్యాటక రంగానికి ల్యాండ్ లీజ్కి ఏ విధంగా ఇస్తారని చెప్పి, ల్యాండ్ లీజ్కి ఇవ్వడానికి ఓఆర్ఆర్లో రోజు వచ్చే ఆదాయం వచ్చేటువంటి దాన్ని లీజ్కి ఇవ్వడం తేడా లేదు అధ్యక్ష. అది బాతు ప్రతిరోజు ఒక బంగారు కోడి, మన కథ విన్నాం అధ్యక్ష. బాతు ప్రతిరోజు బంగారు కోడిగుడ్డు పెడితే అత్యాశకు పోయి దాన్ని కోసుకొని ఈరోజు మొత్తం తీసుకుందంటే చనిపోయిన తర్వాత ఏ విధంగా అయితే ఇబ్బంది వచ్చిందో అలాంటి బంగారు గుడ్డు పెట్టే బాతును ఈరోజు చంపుకొని తిన్నట్టుగానే ఓఆర్ఆర్ని తీసుకొని చెప్పని మేము అనేక సందర్భం దాన్ని ఏదో తప్పొట్టిగా మాట్లాడినటువంటి విధానం కరెక్ట్ కాదు. మిస్ వరల్డ్ పోటీలు ఈ తెలంగాణ రావడం వల్ల మనకు టూరిజం పర్యాటక రంగం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ప్రపంచంలో తెలంగాణ ఇతరత్ర రావడానికి అవకాశం ఉంటే దాన్ని స్వాగతించాల్సి పోయి దాన్ని విమర్శనాత్మకంగా మాట్లాడాలని మేము తప్పడుతున్నాం అధ్యక్ష.